నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నూతన ఓటర్లు పాల్గొన్నారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఓటర్లు, అధికారులు సూర్యమహల్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ 7 రోడ్ల కూడలి వద్ద చేరుకొని మానవహారం నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపనతో ప్రారంభించి భారత ఎన్నికల ప్రధాన అధికారి సందేశం తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సుమారు 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకొని భాగస్వామ్యులు కావాలని అన్నారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు ఓటు హక్కు వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు ప్రాముఖ్యత తెలియజేసేందుకు భవిష్యత్ బాధ్యతను నిర్వహించి దేశానికి సేవ చేయాలని, ప్రతి విద్యార్థి యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 25 జనవరి ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటుంటాము. 2011 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 25 జనవరికి నేషనల్ ఓటర్స్ డేగా గుర్తించడం జరిగింది. రేపు 26 జనవరి మనం రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఒక రిపబ్లిక్ ఉండాలంటే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయాలంటే దానికి ఒక పునాదిగా, దానికి ఒక ప్రీ కండిషన్గా ప్రజాస్వామ్యంలో ఓటర్లు అందరూ చైతన్యంగా ఉండాలి, అవేర్గా ఉండాలి. దానికోసం ఎగ్జాక్ట్గా 1 డే ముందు 26 జనవరికి 1 డే ముందు 25 జనవరికి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు 18,60,000 వరకు ఓటర్స్ ఇప్పుడు తుది జాబితాలో మనం ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సర 2024కి మనకి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ రాబోతున్నాయి. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా అవగాహనలో ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. మన ఏప్రిల్, మే నెలల్లో ఎలాగైనా ఎలక్షన్ జరగబోతున్నాయి, అందరికీ అవగాహన ఉంది. ఏ ఒక్క ఓటర్ కూడా మిగలకుండా, ఏ ఒక్కరు ఓటర్ కూడా వాళ్ళ ఓటర్ హక్కు వినియోగించకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ హక్కు వినియోగించాలి. ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలంటే ఓటు హక్కు మీద ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. ఒక ఓటు వల్ల మనం ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేయగలుగుతాము. బాపూజీ కళామందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, KV అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.